అంటే మీకు మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని ఇస్తే మీరు అప్పుల రాష్ట్రం చేశారు. 2000 పరిస్థితి ఉంది అనుకోలేదు. 2000 కోట్ల రూపాయలతో మిగులు బడ్జెట్ తో బట్టి గారికి ఇచ్చాను. ఇది నేను చెప్తలేను. బట్టి గారు మొన్న బడ్జెట్ పెట్టినప్పుడు ఎప్పుడు అప్రాపరేషన్ పెట్టారు 2023-24 2000 crore సర్ప్లస్ బడ్జెట్ అని చూపించాడు కదా, ఆయన చూపించాడు. సర్ప్లస్ పెండింగ్ లో ఉన్నాయి. మరి అదే కదా, వాళ్ళకి నడపచేత కాకపోతే అవుతుంది. 2000 కోట్ల రూపాయల సర్ప్లస్ బడ్జెట్ తో ఈ రాష్ట్రాన్ని మేము అప్పగించాము. ఒకటి. రెండు, ఎన్నికల టైంలో మీలాంటి విశ్లేషకులు కొంతమంది అడిగారు బట్టి గారిని, మీరు ఇన్ని హామీలు ఇస్తున్నారు, ఎలా చేస్తారు, బడ్జెట్ సరిపోద్దా అంటే, కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉంది, సంపద పెంచుతాం, ప్రజలకు పంచుతామని మాట ఇచ్చాడు. మరి ఎందుకు పెంచుతలేదు సంపద? దురదృష్టం ఏంటంటే సంపద పెంచుడు కాదు, సంపద తగ్గింది. ఎందుకు తగ్గింది? పరిపాలన రాకపోవడం వల్ల. ఉదాహరణ మీరు బాగా అర్థం చేసుకోవాలి. హరీష్ కనుక ముఖ్యమంత్రి అయి ఉంటే మొన్న ఏం చేసేవాళ్ళు? రుణమాఫీ ఒకటే విడతలు చేసి ఉండేవాళ్ళు. మేము హామీ ఇవ్వం కదా, ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసిన బీఆర్ఎస్ పార్టీలో డెఫినెట్ గా మా పార్టీ హామీ ఇవ్వదు. ఎందుకు? ఒకే విడతలో ఇవ్వదు. రుణమాఫీ చేస్తాం. మేము 1,00,000 రూపాయలు చెప్పినాం. కాంగ్రెస్ లాగా 2 లక్షలు చెప్పలే కదా. మాకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అంచనా ఉంది కనుక మేము 1,00,000 రూపాయల రుణమాఫీ మాత్రమే చెప్పాము. కాంగ్రెస్ పార్టీ లాగా 4,000 పెన్షన్ ఒకసారి ఇస్తామని చెప్పలే. 2,000 2,500 చేస్తాం, మళ్ళీ 3,000 చేస్తాం, తర్వాత 3,500 చేసి లాస్ట్ వరకు 4,000 చేస్తాము అని చెప్పాము. రైతు బంధు 15,000 ఒకసారి ఇస్తామని చెప్పలే. మేము 12 చేస్తాం, 13 చేసి క్రమక్రమంగా పెంచుతామని చెప్పాం. కానీ కాంగ్రెస్ ఏం చెప్పింది? 15,000 ఇప్పుడైతే 10, మేము వస్తే 10 అని అన్నారు. ఇప్పుడు చేసింది ఏంటి? వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండ్రు, యాసంగికి 12,000 మేము చెప్పిన కాడికే వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ వెనకటికి ఎవరో 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నట్టు వీళ్ళు 100 అబద్ధాలు చెప్పాలి, అధికారంలో రావాలనుకున్నారు. ఇప్పుడు ప్రజలకు అర్థమైంది, ప్రజలు వీళ్ళ మోసాన్ని గ్రహించిండ్రు. తప్పకుండా ప్రజలు రుణమాఫీ అయితే చేశారు కదా, మరి రుణమాఫీ చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తానని చెప్పి ఎక్కడైంది రుణమాఫీ? ఏ ఊరికి పోదాం? నేను ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి జీటీవీ ద్వారా. రేవంత్ రెడ్డి గారు వస్తారా, వ్యవసాయ మంత్రి తుమ్మల గారు వస్తారా, ఆర్థిక మంత్రి బట్టి గారు వస్తారా? బట్టి గారి నియోజకవర్గానికి మధురకన్నా పోదాం, తుమ్మల గారి నియోజకవర్గం ఖమ్మం రూరల్కైనా పోదాం, లేదు రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి కన్నా పోదాం. ఏ ఊర్లోనన్నా రుణమాఫీ పూర్తయిందని వాళ్ళు చెప్తే అక్కడే ముక్కు నేలకు రాసి నా రాజీనామా రాసి ఇచ్చేస్తారు. ఎటువంటి పెండింగ్ లో ఉన్నాయి సార్? 2 లక్షలు కుటుంబానికి యూనిట్ గా తీసుకున్నారు. 2 లక్షల వరకు కంప్లీట్. 3 విషయాలు వేశారు. డిసెంబర్ 9 అన్నారు ఫెయిలు, 15 ఆగస్టు అన్నారు ఫెయిలు, నవంబర్ 20 నాడు 2,750 కోట్ల రూపాయల చెక్కు మహబూబ్ నగర్లో నేను చెక్ ఇస్తున్న రుణమాఫీ అన్నాడు. ఆ చెక్కు ఇప్పటికీ పాస్ కాలే. ముఖ్యమంత్రి ఇస్తే చెక్కు తెల్లారి వరకు పడాలి పైసలు. 2,750 కోట్లు నవంబర్ 30 మహబూబ్ నగర్లో ఇస్తే ఈ రోజు కూడా ఆ డబ్బు పాస్ కాలేదు, రైతుల అకౌంట్లలో పడలేదు. ఈ రోజుకు 1,00,000 రూపాయల లోపు, 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ కానటువంటి రైతులు ఉన్నారు. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరికి కూడా కానే కాలేదు. వీళ్ళు చెప్పింది 41,000 కోట్లు, చేస్తామన్నది 31,000 కోట్లు, బడ్జెట్లో పెట్టింది 25,000 కోట్లు, ఈ రోజుకి ఇచ్చింది 16-17 కోట్లు. ఇంకెన్ని వేల కోట్లు ఇస్తారు? దాదాపు సగం అయిందండి. నిజాయితీగా చేస్తే ఇంకా సగం మందికి చేయాలి, ఇంకా సగం మందికి కావాలి. సో అందుకని మీరు హామీ ఇవ్వలేదట. అంటే జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి ఇచ్చాం మేము. సో ఈ నిజంగా 6 గ్యారెంటీలు మిమ్మల్ని ఒడగొట్టే మీ తప్పులు ఏం లేవంటారా? డెఫినెట్గా మా తప్పులు ఉన్నాయి. లేవనంటే అది ఏదో నేను కూడా అబద్ధం అన్నట్టు అవుతుంది. సో 10 సంవత్సరాల్లో కొన్ని తప్పులున్నాయి, కొన్ని ఒప్పులున్నాయి, కొన్ని మంచి పనులు చేశాము, కొన్ని ప్రజలకు నచ్చని పనులు చేసి ఉంటాం. సో కొన్ని ప్రజల అంచనాలకు అనుగుణంగా మేము చేయలేకపోయి ఉండొచ్చు. ప్రజల ఆలోచన ఒక రకంగా ఉంటే మా ఆలోచన ఇంకో రకంగా ఉండొచ్చు. బట్ ఏదైనా మేము సమీక్షించుకుంటాం, సరి చేసుకుంటాం. 1. 2, డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన హామీలు కూడా ప్రజల్ని ఆకర్షింపజేసినాయి. ఏమన్నారు వీళ్ళు? ఇప్పుడైతే 2,000 డిసెంబర్ 9కి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, నీకు 4,000 వస్తాయి, మనమడి కాళ్ళు ఒత్తుతాడనే. అవ్వకైనా ఏమనిపిస్తుంది? 4,000 వస్తే నా మనమడికి ఇంత ఐస్ క్రీమ్ కొనియచ్చు, బిస్కెట్ ప్యాకెట్ కొనియచ్చు అనుకొని ఆశపడి ఉండొచ్చు కదా. లేదు, రైతుకు ఇప్పుడైతే 10,000, రేపైతే 15,000 అంటే వాళ్ళు ఆశపడతారు కదా. నిరుద్యోగ యువతకు మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్ని పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చి, టీవీల్లో యాడ్లు ఇచ్చి, సోషల్ మీడియాలో ఊదరగొట్టి, రాహుల్ గాంధీ పోయి స్వయంగా మన లైబ్రరీ అశోక్ నగర్ మెట్ల మీద కూర్చొని మాటిస్తే న్యాచురల్ గా నిరుద్యోగ యువత నమ్ముతుంది కదా. 30,000 ఆల్రెడీ ఇచ్చిండ్రు అన్న. 50 అంటాడు, 30 అంటాడు, 60 అంటాడు. ఇప్పుడు నేను నిజం చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 6,200. మిగతాయన్నీ మా ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి, ఫలితాలు ఇచ్చి, మెడికల్ టెస్ట్ చేసిన వాళ్ళకి కాగితాలు పంచిండ్రు.